ఏ పుట్టలో ఏ పామున్నదో ఎవరికి ఎరుక, ఏ ఎండక గొడుగు పట్టాలి, ఏమంటారు? హాయ్ అండి, నేను మీ కీర్తిప్రియ ప్రదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్టన్ అయితే వేసుకున్నానండి. బాగా ఎండకి దుమ్ము వచ్చేస్తుంది. ఎంత కష్టంగా క్లీన్ చేసినా దుమ్ముగా ఉంది. అందుకే కొంచెం ఫ్రంట్ వరకు వెచ్చగా లేకుండా బాగా ఎండ సెగ వచ్చేస్తుంది కదా, ఇంకా ఫ్రంట్ కొంచెం లైట్గా కర్టన్ అయితే వేసాను. ఇది మాత్రం ట్రాన్స్పరెంట్గా వేసానండి, ఎవరైనా వచ్చినా కనిపిస్తారు కదా. నెట్ కర్టన్ అండి, మీషోలో. ఇది 180 రూపీస్ ఈ కర్టన్. బాగుంది కదా, ట్రాన్స్పరెంట్గా. బయట లైటింగ్ కూడా బాగా కనిపిస్తుంది. పక్కన కళ్యాణ మండపంలో మ్యారేజ్ అయితే జరుగుతుందండి, అందుకే ఇంత లైటింగ్. ఆఫ్టర్నూన్ రైస్ ఉంది కదా, ఇంకా దద్దోజనం అయితే కలిపేసానండి. ఇంకా కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. డిన్నర్లోకి ఇవేనండి ఈరోజు అయితే ఐటమ్స్. ఇంకా చేయలేదు, చేయాలి కాకరకాయ ఫ్రై. పొద్దునేనండి కూరగాయలు తెచ్చినప్పుడే చూడండి 2 పండిపోయాయి. ఇంకా రేపటి దాకా ఉంచితే ఇంకా మిగతాయి కూడా పండుతాయేమోనని ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పప్పుల పొడి అయితే చల్లుకున్నానండి. మా పిల్లలు కొబ్బరి కారం చల్లితే ఎక్కువ కారంగా తినరండి. మా ఇంట్లో ఎక్కువ కారం ఎవ్వరం తినము. ఇంకా పప్పుల పొడి అయితే చల్లేసాను. ఇంకా రైస్ అయితే వండుతున్నానండి. కాకరకాయ ఫ్రైలోకి కావాలి కదా, కొంచెం దద్దోజనం కలిపానుగా. ఇంకా వేకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పండిన చేనుకేమో సిగ్గులొచ్చి ఆ సిగ్గంతా చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీతాకొప్పు చుట్టండి. మేమైతే రైస్ ఇలా గంజి అయితే వంచేసుకుంటానండి ఫస్ట్ నుంచి, అంతే. ఇంకేంటండి విశేషాలు? మా చిన్న వీడియోస్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరికీ కూడా గుడ్ నైట్ అండి.